ఆధారము ఆయనే ఆధారము ఆయనే సర్వశక్తుడు నీకు తోడుగాడు అందరూ సర్వశక్తుడు నీకు తోడుగాడు ఏకీకరిస్తూ అందరూ పాడే ప్రయత్నిస్తున్నారు. ఎంతో మంది వారు ధనమున్న వారు మరణించారు. నేను సురక్షితమైన శిశువులకు ఇచ్చిన వారు ఆరాధిస్తున్న
చెక్కుకోండి నీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడుతున్నది ఎవరో కదా మనుషులని మా ప్రాణములను కాపాడలేదు నువ్వు మాత్రం మా ప్రాణములకు కాపుదలు వేసేవాడు. ఈ రాత్రి మరోసారి సభలో నేను నీతో కలిసి నీ పేరుతో ఆరాధించడానికి కావలసిన విశేష రూపొందించినందుకు రాత్రి కూడా నేను ప్రకారం వేస్తాను. నీ సన్నిధి మమ్మల్ని జీవించుగాక. ఏ సైతానికి స్థలములని కాకపోగా వారి భావంతో బలహీనమైపోయాక వారి అధికారం వేస్తున్నామో తొలగిపోగా ప్రతి ఒక్కరికి ఆత్మ సంచారకు వచ్చుగాక. ఆకారం నుండి వచ్చుగాక. ఆత్మ నడిపింపుడానికి వచ్చుగాక. ఆత్మాభిషేకం నడిపోతున్నారు సన్నాహిపోయేవారు అన్నా తిరిగి ఈ వాక్యమే భయం, ఈ వాక్యమే ఆధారం, ఈ వాక్కునే మీద ఇండియా యువకులను మహాసైన్యంగా మార్చుకుని జీవితాలను సరిగా వాకు చేత వేదికరిచి మహిళకు సిద్ధపరిచి విడుదల చేయడం గ్రహించగల మనసు ఎలా అర్థం చేసుకునే జ్ఞానం నాములు ప్రతి ఒక్కరికి కలిగినగా ప్రార్థిస్తున్నాను. సముద్రం మంది తొలగించి అవసరం మనల్ని చాలా మెరుగుపరుచుకొని ఈ వాకులు చేసి సిద్ధపరచమని యేసయ్యా మిమ్మల్ని పొందుకున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోండి. ఇక మనం సరైన సమయంలోకి వచ్చాం. ఇది దేవుని సమయం. దేవుని సమయాన్ని ఎవరు దొంగలించకూడదు. దేవుని సమయాన్ని ఎవరు పాడు చేయకూడదు. దేవుని సమయంలో ఎవరు నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుని సమయంలో ఎవరు అటు ఇటు తిరగకూడదు. అందరూ కూడా చక్కగా కూర్చొని మనస్సు కలిగి మనస్సు ఉంచి దేవుని వాక్యాన్ని వినండి. దేవుడే ఈ రాత్రి మనందరితో మాట్లాడును కాక. నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చిన దేవాతి దేవునికి నా కృతజ్ఞతలు. అదేవిధంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించిన దైవజనులు యాకోబయ్య గారికి, అలాగే పెద్దలు తండ్రి సమానులు పౌలయ్య గారికి నా ప్రత్యేకమైన శుభవందనాలు. ఫ్రాన్సిస్ అయ్య గారికి చాలా వందనాలు. కన్వీనర్ గారికి వందనాలు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా సేవకులందరికీ నా ప్రేమ వందనాలు. మీ అందరికీ 5 వందనాలు. హల్లెలూయా.
చెప్దాం హల్లెలూయా. చాలా సంతోషం. ఇప్పటి వరకు చక్కగా దేవునిలో మంచిగా సంతోషిస్తూ వచ్చారు. మీ సంతోషాన్ని నా దేవుడు పరిపూర్ణం చేయనుగాక. మంచిది. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. ఇక ఎవరు లగదు, దయచేసి అందరూ కొద్ది నిమిషాలు వాక్యం మీద శ్రద్ధ పెట్టి వాక్యాన్ని వినండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనాన్ని దయచేసి చదివి పెట్టండి. చదువు మా కొన్ని మంచి నీళ్ళు అవుతున్నాలే. అయ్యా ఏ టైం దాకా చెప్పమంటారు అమ్మా? చదువు. నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు గాని ఉండబోయే దానికోసం ఎదురు చూస్తూ ఉండాలి. చాలమ్మా. దేవుడు మనందరితోని మాట్లాడను గాక. ఇక అందరు నా వైపు చూస్తూ చక్కగా దేవుని వాక్యాన్ని వినే ప్రయత్నం చేయండి. దేవుడు మాట్లాడే దేవుడు. ప్రతి బండతో మాట్లాడతాడు, ప్రతి గుండెతో మాట్లాడతాడు. ఆమేన్. ఎందుకు బండ అని వాడావంటే కొంతమంది బండ లాంటి హృదయాలు కూడా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. బండతో మాట్లాడతాడు, ప్రతి గుండెతో కూడా మాట్లాడతాడు. అమ్మా, గనుక ఆయన మాట్లాడే దేవుడు గనక ఆయన మాటలను మనం కూడా విన్నాం. దేవుని యొక్క వాక్యములో మనము చదువుకున్నాం. నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు. నివాస యోగ్యమైన స్థలం ఇక్కడ మనకు లేదు. మనం కట్టుకున్న గృహాలు ఇవన్నీ కూడా ఒక రోజున బీటలు బారిపోతాయి, పగుళ్ళు వచ్చి నెరలు కొట్టి కూలిపోతాయి. అందుకనే ప్రభువు చెప్తున్నాడు, నిలువరమైన పట్టణం మనకు ఇక్కడ లేదు. అందరూ గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా చెప్తే 2 లాభాలు. ఒకటి, మీకు లాభం. ఎలాగూ మీ నిద్రపోతుంది, పైనుంచి దేవుని ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. ఈ 2 లాభాలు కావలసిన వాళ్ళు చివరిదాకా చెప్పండి. ఇక బతీలు ఆడించుకోమాకండి. మంచి వాళ్ళు స్తోత్రం చెప్పండి. మంచిది. నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు కానీ ఉండబోయే దానికోసం మనం ఎదురు చూస్తూ బ్రతకాలి. బిడ్డలారా, ఒక ఊరుకు మనం వెళ్ళాలి అని అంటే ఇల్లును కూడా నెత్తిని పెట్టుకుని వెళ్తామా? మీరు సపరీదు చెప్పాలా? మీరు ఇప్పుడు అందరూ సపరించారు. అందరూ చాక్లెట్లు ఉన్నాయేమన్నా చాక్లెట్ అంటున్నారా? మరి ఏం చెప్పరే? మరి దేవుడు మంచి నోరు, మంచి మాట, మంచి పలుకిస్తే ఏదో హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒక ప్రయాణం చేసే వాళ్ళు ఆ ప్రయాణమై వెళ్ళేటప్పుడు గుంటూరు వెళ్తున్నాం. గుంటూరు వెళ్ళేటప్పుడు ఇక్కడ ఇదే ఊరు పోన్లే, అదే గుర్తుంది కొంచెం. ఈ గొట్టు ముక్కలలో నీ ఇల్లు ఉన్నదనుకో, అది కూడా నెత్తిని పెట్టుకొని పోతావా? ఎల్లో ఎక్కడ ఉండాల్సింది అక్కడ ఉండాలి. నేను మీకు చెప్పే మాట ఏంటంటే, మనం ఇప్పుడు ఒక ప్రయాణంలో ఉన్నాం. అందరూ చెప్పిన మాట మీ పక్కన చెప్పు, అక్కడ నువ్వు ఒక ప్రయాణంలో ఉన్నావు. లేనిపోయిన బరువులు పెట్టుకోమాక. పక్కన చెప్పమంటే అక్క అని నన్ను పిలిచి నాకే చెప్తారు మీరు. నేను అక్కలా కనపడుతున్నాను ఎందులైనా. స్తోత్రం. ఆ పక్కన చెప్పండి, అక్క మనం ఒక ప్రయాణం చేస్తున్నాం. ఇది ఆత్మ సంబంధమైన ప్రయాణం. ఇది ఆనంద యాత్ర. మనం ఎక్కువ బరువులు పెట్టుకోకూడదు. హల్లెలూయా. కానీ ఈ రోజున చాలా మంది
కలిగి ప్రయాణం చేస్తా ఉన్నారు. ఇంగ్లీష్లో ఒక స్లోగన్, ఒక మాట ఉంటుంది, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. తక్కువ బరువు ఉన్నోడికి సుఖమైన ప్రయాణం ఉంటుంది. ఎక్కువ బరువు ఉన్నోడికి బ్యాగులన్నీ లెక్క పెట్టుకుంటున్నాడు. 1 2 మొత్తం 9 బ్యాగులు. అమ్మాయి తెక్కల్దానా, నువ్వు అసలే తెక్కల్దానివి. 9 బ్యాగులు దిగిన తర్వాత కూడా 1 2 అమ్మాయి 6 వచ్చినట్టున్నాయి. ఆ బాబు రైలు ఆగిద్దా, బస్సు ఆగిద్దా? హల్లెలూయా. ఈ రోజున చాలా మంది కూడా అనేక రకాలైన బరువులతోని వారి ఆత్మీయ ప్రయాణం సాగుతుంది. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుంది అంటే, నిలువరమైన పట్టణం, నిలువరమైన స్థలం మనకిక్కడ లేదు. ఆమేన్. మరి ఎక్కడుంది చెప్పండి? పరలోకమేనా అంతఃపురం, చేరాలనేనా తాపత్రయం. పరలోకమేనా అంతఃపురం, చేరాలనేనా తాపత్రయం. యేసుదేవా కనికరించవా, జాలి చూపవా. యేసుదేవా కనికరించవా, జాలి చూపవా. పరలోకమేనా అంతఃపురం, చేరాలనేనా తాపత్రయం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నిలువరమైన స్థలం మనకి ఇక్కడ లేదు, కానీ మనము నివసింపబోయే ఒక స్థలం ఉన్నది. అదే దేవుని రాజ్యం, అదే పరలోకపు అంతఃపురం. ఆ రాజ్యంలోనికి దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళటానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని సంఘంలో మనల్ని స్థిరపరుస్తూ సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను, మీరు సిద్ధపడుతున్నారా? హలో, ఈనాడు చూస్తారు, సిద్ధపడ్డారా? ఎప్పుడు పిలిచినా నేను రెడీ అన్నాడు. స్తోత్రం చెప్పండి. సగం శుద్ధి అదో బుద్ధి అంటారు ఇదే. హల్లెలూయా. మైకులో గొట్టాలు పెట్టి మురిగిపోయిన దేవుని బిడ్డలారా, గొట్టి ముక్కలా, గ్రామస్తులారా, చర్చికి టైం ఏంటంటేనే రావు. స్తోత్రం. మందిరానికి సమయం అయింది కనుక తామెల్లరూ విచ్చేయండి అన్నా కానీ దర్శన భాగ్యం దొరకదు. నీది యేసయ్యనే దర్శిస్తాడు, కానీ కొంతమంది దర్శనాలు మాత్రం సేవకునికి ఎప్పుడూ కరువే. చాలా మంది కిస్మిస్ కొత్తారు. ఎప్పుడు కిస్మిస్ పండుగ చూసిన దానికి, కొంతమందికి ఈస్టర్, కొంతమందికి బల్లారాధన, మరి కొంతమందికి నూతన సంవత్సరపు ఆరాధన. ఈ అంటే చాలు వాళ్ళకి చాలా ఏందది ప్రేమ. ఏదది ప్రేమ. అమ్మా, నేను మీకు ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను బిడ్డలారా. దేవుని సన్నిధిలో కనబడని వారు రేపు దేవుని రాజ్యంలో కూడా కనబడరు. ఒక్కలేనా అమ్మాయినో హల్లెలూయా అని చెప్తే పరలోకం సంతోషించేది. ఇక్కడ మూట కట్టుకొని ఉండే బ్యాచ్ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. మేము పోతాంలే, మా ఇల్లులన్నీ మీరు తీసుకోండి, నాకు ఒక కారు కూడా ఉంది, తీసుకోండి. స్తోత్రం. నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. ఉండబోయే దానికోసం మనం సిద్ధపడాలి. దాని కొరకైన సిద్ధపాటు ఈ రోజున మనలో ఎంతమందికి ఉంది? ఈ రోజున చాలా మంది దేవుని మందిరంలోనే కనబడడానికి చాలా నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారు. ఇక్కడ దేవుడిచ్చిన దేవుని మందిరంలోనే కనబడిన నీవు రేపు పరలోకంలో కనపడతావన్న గ్యారంటీ ఏముందో చెప్పు. ఇక్కడే దేవుని ఆరాధించలేకపోతున్నావు, నీవు దేవుని రాజ్యంలో దేవుని ఏం ఆరాధన చేస్తావు? అక్కడ ఆరాధన తప్ప ఏమీ లేదు. అక్కడ మేఘలు ఉన్న మేఘలు కాసుకునే వాళ్ళకి
అమ్మా ఆడ పత్తి చేలు పత్తి కొయ్యటానికి, మిరప చేల్లో మిరపకాయలు. నేను సాలు పట్టిందంటే చాలు, 6 సార్లు ఉండవు. హల్లెలూయా. అమ్మా కరువు పని కదా, అక్కడ ఉండేదల్లా ఒకటే స్తుతి. స్తోత్రం. నిత్యము ఆరాధన, నిత్యము స్తుతే దేవుని రాజ్యములో మనకు వినబడుతుంది. పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేయబడుచు నిత్యము ఆరాధింపబడుతూ ఉన్న దేవుడు అక్కడ ఉన్నారు. 4 జీవుల మధ్యలో ఆయన ఆరాధించబడుతున్నాడు. 24 భక్తుల మధ్యలో ఆయన ఆరాధించబడుతున్నాడు. ఆ ఆరాధనలో నీవు కూడా ఆరాధించడానికి ఇక్కడే సిద్ధపడాలి. హల్లెలూయా. అక్కడికి పోయిన సిద్ధపడతా. అక్కడికి పోయిన తర్వాత చాలా మందికి ఇంట్లో పాట పాడరు. అమ్మా విన్నారా? ఇళ్లలో పాటలు పాడరు, కానీ మైకు దొరికితే మాత్రం వదిలిపెట్టరు. చాలా మంది ఇక్కడ చర్చికి రావలేదు కానీ అక్కడ పరలోకానికి వస్తామంటారు. ఇదంతా ఎర్ర బస్సు వ్యవహారం కాదు. నా చిన్నతనంలో ఎర్ర బస్సులో మేము ప్రయాణం చేయాలని అనుకుంటే మా నాన్న ఏం చేసేవాడు తెలుసా? ఆ అద్దాలు ఉంటాయి కదా, ఆ కిటికీల మధ్యలో నుంచి పోయి ఒక కండ వేసేవాడు. ఈ ఆక్టి దాని దగ్గర పెద్ద గొడవ. ఓ ఇది మేరేసుకున్నామని ఒక ఆమె, అడుజరి కూర్చోబోతుంది ఇంకొక ఆమె. పరలోక రాజ్యం ఈ ఎర్ర బస్సు లాంటిది కాదు తల్లి. స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అది ఎర్ర బస్సు కాదు, నువ్వేదో ఖర్చు చేసుకొని ఆపుకుందాం అనుకుంటున్నావేమో. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న నా ప్రియమైన తల్లి చెల్లి, దేవుని భయముతో మాటలు వినండి. ఆత్మచోకులు సంగతులు చెరువుల వారు ఆలోచించుగాక. హల్లెలూయా. రేపు ఆ పరలోకపు అంతఃపురంలో ఎవరు కనబడతారు అనంటే, ఎవరైతే సిద్ధపడి ఉంటారో వారే దేవుని రాజ్యంలో కనబడబోతున్నారు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఒక గుంటూరు ప్రయాణం చేయాలి అంటే ఈ రాత్రే అన్ని చదువుకొని అంతేనా? లేకపోతే ఒకడు అన్నాడంట, బస్సు పోతున్నది పంతులు పిల్లగాడు అన్నాడంట, పంతులు బస్సు పోతున్నది అంటే ఆ పిల్లగాడు అంటాడంట, నాకు బడి చెప్పు అంటున్నాడు. బస్సు పోతుందంటే గట్టిగానండి, బస్సు పోతుందంటే బడి చెప్పు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున చాలా మంది కూడా దేవుని సన్నిధిలోనికి వచ్చేసరికి చాలా నిర్లక్ష్య వైఖరిని వ్యవహరిస్తున్నారు. ఈ రాత్రి మీరు చాలా జాగ్రత్తగా మీరు వినగలిగితే, మనం కొన్నిటిని విడిచిపెట్టాలి, కొన్నిటిని అసలు మర్చిపోవాలి, కొన్నిటిని మరవకూడదు. ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా ఉన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకొంచెం సంతోషంగా చెప్పండి, ఇంకొంచెం ఉజ్జీవంగా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. బిడ్డలారా, మీరు ఆలోచిస్తే సైతాను గాడు ఆ రాజ్యంలోనికి వెళ్ళనివ్వకుండా చాలా రకాలైన పన్నాగాలు పన్ని ఉన్నాడు. వాడి యొక్క పన్నాగాలను మనం గమనించిన వారిగా ఉండాలి. నేను ఇంకా వాక్యంలోనికి తీసుకెళ్తున్నా, రండి. స్తోత్రం. చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. మీ ప్రాణాత్మ దేహాన్ని సిద్ధపరుస్తున్నాను వాక్యం కోసం. రండి, కాస్త లోతులోనికి వెళ్దాం. బిడ్డలారా, ఈ రోజున చాలా మంది కూడా ఆ రాజ్యము కొరకైన సిద్ధపాటు, ఆ రాజ్యము కొరకు కొన్నిటిని విడిచిపెట్టాలి అన్న మనస్సు లేకుండా దేవుని సన్నిధిలో పాల్గొంటూ ఉన్నారు. అది నీకెప్పటికీ క్షేమకరం కాదు. ఒక సంఘాన్ని గురించి దేవుడు చెప్తూ అంటాడు కదా, మొదట నీకున్న ప్రేమను నువ్వు వదిలితివి కనుక నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మా, దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తం సమకూర్చబడతాయి. ఈ రోజున చాలా మందికి ఏమీ సమకూర్చబడలేదు. ఎందుకంటారు? హలో, ఎందుకంటారు? దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఏదో కొంచెం తేడా చేస్తున్నావు అని అర్థం. హల్లెలూయా.
కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఏదో కొంచెం లోపాన్ని కలిగి ఉన్నాం. ఈ రాత్రి దేవుడు నీ భక్తిని సరిదిద్దడానికి పరిశుద్ధాత్మ దేవుని సేవకునిగా ఇక్కడికి పంపించాడు. ఆమేన్. ఈ రాత్రి మీరు ఎటువంటి పరిస్థితులలో ఉన్నా, మీరు ఎటువంటి స్థితిగతుల మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉన్నా, ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడుతున్న ప్రతి మాటను మీరు ఆలోచించగలిగితే మీ జీవితం ఆశీర్వాదకరమే కాదు, కానీ దేవుని రాజ్యం కొరకు మీరు ప్రాణాత్మ దేహాలను సిద్ధపరచబోతూ ఉన్నాడు. బైబిల్లో పేతురు కొన్ని హెచ్చరికలు సంఘానికి చేశారు. ఎవరు? కొంచెం గట్టిగా తిరిగి మేము అలసిపోవాలి, మీకేంది అంటే మెరగాలు తిరుగుతున్నారు కదా మీరు, ఎర్రటల్లో తిరుగుతున్నాం మేము కూడా అలసిపోయామంటారా? సరే వినండి అమ్మా. ఈ రోజున పేతురు ఎలాగైతే సంఘాన్ని హెచ్చరించాడో ఆ హెచ్చరికలను మనం తీసుకుందాం. బైబిల్ కలిగిన వారు దేవుని వాక్యాన్ని చదివే ప్రయత్నం చేయండి. 1 పేతురు పుస్తకం 1వ అధ్యాయం 14వ వచనం నుంచి కొన్ని విషయాలను చదువుకుందాం. చదుమ్మా. అదిగో మీ పూర్వపు అజ్ఞాన దశలో మీ పూర్వపు ఆశలను అనుసరించి చదుమ్మా. మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎంత బలం ఉంటే అంత గట్టిగా చెప్పండి. అంటే ఈ చదవబడిన వాక్యంలో దేవుడు చెప్పకనే చెబుతున్న ఒక మంచి మాట ఏంటంటే, భక్తిలో రాజీ పడమాకండి అని చెబుతున్నాడు. అందరూ చెప్పండి, భక్తిలో రాజీ పడకూడదు. గొడవలయ్యానుకో రాజీ పడండి, కానీ భక్తిలో రాజీ పడమాకండి. స్తోత్రం చెప్పండి. ఏదైనా ఇంట్లో సమస్యలు వచ్చాయనుకో రాజీ పడండి, కానీ దేవుని విషయంలోనికి వచ్చేసరికి రాజీ పడకుండా భక్తి చేయండి. హల్లెలూయా. చాలా మంది రాజీ పడుతూ ఉంటారు. ఇక్కడ దేవుని వాక్యంలో పేతురు హెచ్చరిస్తూ అంటున్నారు. మరొకసారి చదవమ్మా. 1 పేతురు పుస్తకం 1వ అధ్యాయం 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అంటే మొదటి మాటగా చెప్తున్నారు, పరిశుద్ధతలో రాజీ పడకుండా బ్రతకండి. బైబిల్లో యోసేపు ఉన్నాడు. అందరూ చెప్పండి అమ్మా ఆయన పేరు. కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. ఒక సినిమా ఉన్నదనుకో, ఫస్ట్ నుంచి చూస్తేనే అర్థమైద్దంట. ఒక కథ ఉన్నదనుకో, ఫస్ట్ నుంచి వింటేనే అర్థమైద్ది. అలాగనే వాక్యం కూడా మొదటి నుంచి వింటేనే అర్థమైద్ది. మధ్యలో ఎట్ట తెలిసి ఒక ఆమె అట్నే వాక్యం విని, పాస్టర్ గారు వాక్యంలో ఇశ్రాయేలులు అట్లు చేసిరి అని చెప్పిండంట. చెబితే ఆ మాట ఒక్కటే విని మా అక్క మళ్ళా నిద్రపోయింది. ఇంటికి పోతే మా ఆయన అడిగాడంట, అమ్మా ఇవాళ నేను రాలేదు, అసలు పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పాడు అని అంటే ఆమె చెప్తుంది, ఇశ్రాయేలు అట్లు చేసుకొని తిన్నారంట అని చెప్తుంది. ఇశ్రాయేలు అట్లు చేసుకొని తిన్నారంట. అట్లు చేసిరంటే అలాగు చేసిరి అని అర్థం. స్తోత్రం. అందుకని మీరు కళ్ళు ముయ్యమాకండి, మీరు కళ్ళు తెరిసేయనండి. నాకేదో కొంచెం కళ్ళు మాటలు పుట్టి అప్పుడప్పుడు కళ్ళు మొత్తం ఉంటా. స్తోత్రం. కాస్త నిద్ర లేకనో, టయానికి నిద్ర లేకనో, ప్రయాణాలు ఎక్కువయ్యో, కాస్త ఎప్పుడైనా కళ్ళు మూసినప్పుడు ఆయగారు నిద్రపోతున్నాను అనుకోమాకండి. స్తోత్రం చెప్పండి, హుషారుగా చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధతలో దేవుని పిల్లలు రాజీ పడకూడదు. చాలా మంది బాప్తిస్మం తీసుకుంటారు, పాపం అంటే చాలు పరిగెత్తుతారు, లోకం అంటే పరిగెత్తుతారు,
దేవుణ్ణి విడిచిపెట్టి లోకాన్ని హత్తుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడనే ఉన్న ప్రకారం మీరును అన్ని విషయాల్లో పరిశుద్ధత కలిగి ఉండండి. యోసేపుకు పాపం చేసే అవకాశం ఉన్నా రాజు తలుచుకుంటే దెబ్బలకు కొడతలేదు అన్నట్టుగా ఒక నానుడి మనకు వినబడుతూ ఉన్నా యోసేపుకు అది తెలిసినా కూడా యోసేపు మాత్రం పాపం విషయంలో కాంప్రమైజ్ అవ్వలా. స్తోత్రం చెప్పండి గట్టిగా. పాపం విషయమై రాజీ పడని వాడు యోసేపు. అమ్మా, పాపము విషయమై చచ్చిన వాడి వల్ల మార్చబడ్డాడు. దేవుని విషయమై బ్రతికిన వాడిగా ఉన్నాడు. ఈ రోజున ఇక్కడ కూర్చున్న నా దేవుని పిల్లలారా, పాపంలో నేను చచ్చిపోయా అన్న స్తోత్రం చెప్పండి. సగం మంది ఉన్నారు. స్తోత్రం. పాపంలో నేను చనిపోయాను. ఈ రోజున చాలా మంది కూడా పాపంలో చనిపోని వారే ఎక్కువ మంది. పాపం అంటే ఏంటి? హలో, అందరు బతికే ఉన్నారా? చెప్పరే మరి. లోక సంబంధమైన పాపం మేము దొంగతనం, వ్యభిచారం, నరహత్య, ఇవి పాపం. దేవుని పిల్లలు చేసే పాపం ఏంటి? దేవుని మాట వినకపోవటమే పాపం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు దేవుని మాట నేను వింటున్నాను అన్న స్తోత్రం చెప్పండి. ఇంకా చిన్నగా వాక్యంలోనికి పోతున్నాం మనం. స్తోత్రం. నేను దేవుని మాట వింటున్నాను అన్న స్తోత్రం చెప్పండి. ఏమో పక్కన ఏమన్నా అనుకుంటేమో పక్కన ఓమయం పాపం చేస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యం ఉంటుంది, పాపము వలన వచ్చు జీవితం మరణం. పాపంతో ఎలాగూ పోరాడాలో చదువురన్నా. పాపంతో ఎలాగూ పోరాడాలి. ఒకవేళ నువ్వు పాపంతో పోరాడకపోతే అది నిన్ను చంపుతుంది. ఈ రోజున చాలా మంది పాపముతో పోరాడట్లేదు. పాపము విషయమే ఒక పోరాటం జరగట్లేదు. చదువునానా అమ్మా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. మీరు పాపముతో పోరాడుటలో ఇంకా రక్తము కారునంతగా ఇంకా దాన్ని మీరు ఎదిరించలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంచెం గట్టిగా చెప్పండి. గొడవలైతే రక్తం కాయటట్టు తలగాయ పగలు కొట్టుకుంటారు, మోసేతులు పగలు కొట్టుకుంటారు, కత్తులతో కోసుకుంటారు, గొడ్డలతో అనండా నరుక్కుంటారు. కానీ పాపము విషయమైన జ్ఞానము లేక పాపాన్ని ఇంకా చంపని వారు చాలా మంది ఉన్నారు. ఈ పూట మీ హృదయంలో ఒక మాట పెట్టుకోండి. నువ్వు ఈరోజు దేన్నైతే చంపవో రేపు అదే నిన్ను చంపుతుంది. నా భాష మీకు అర్థమైందా? ఈరోజు నీ బలహీనతను చంపకపోతే రేపు ఆ బలహీనత నిన్ను చంపుతుంది. ఈరోజు నీ అవిధేయతను చంపకపోతే అదే ఒక పాపం. ఆ పాపం ఏం చేస్తుంది అంటే ఆ పాపం నిన్ను చంపుతుంది. నీ అవిధేయత నిన్ను చంపుతుంది, నీ అవిశ్వాసం నిన్ను చంపుతుంది, నీ మూర్ఖత్వం నిన్ను చంపుతుంది, నీ బలహీనత నిన్ను చంపుతుంది. దేవునికి తిరిగాడే మనస్సు రేపు నిన్ను చంపుతుంది. మీ పక్కన చెప్పండి, నువ్వు ఈరోజు దేన్నైతే చంపవో చెప్పండి. పక్కన చెప్పండి, ఈరోజు నువ్వు దేనినైతే చంపవో రేపది నిన్ను చంపిద్ది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక కాళ్ళ ముళ్ళు గుచ్చుకుందనుకో, దాన్ని ఏం చేయాలా? అబ్బా మా అమ్మ బంగారం నా కాళ్ళలోనే గుచ్చుంది, ఎంత మంచిది అని చెప్పి దాన్ని పెట్టుకొని ఇట్టా బాగుంటుందా డ్యాన్స్? చెప్పండి అమ్మా. దాన్ని ఏం చేయాలా? దాన్ని తీసేయకపోతే అనేది నొప్పి లేచిద్దా బిడ్డ? అమ్మా సెప్టిక్ అయిపోయి చివరికి కాలే తీసే అంత
ప్రమాదం దాచబడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు ఈ రోజున నీలో దాచబడి ఉన్న ఆ పాపాన్ని తీసివేయకపోతే రేపు అదే పాపం నిన్ను చంపుతుంది. రేపు అదే పాపం నీ ఇంటికి నష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఈ రోజున దండం పెట్టి మీ అందరికీ చెబుతున్నా, దేవుడు మీకు ఇచ్చిన సంఘంలో నమ్మకంగా ఉండండి. గట్టిగా ఆమేన్ చెప్పండి. పరలోకపు ద్వారాలు మీ కొరకు మరలా తెరవబడి గట్టిగా చెప్పండి. చాలా మంది వారి భక్తి ద్వారా, బలహీనమైన భక్తి ద్వారా దేవుడు ఆశీర్వదించే టయానికి దేవుని మందిరంలో కనబడట్లా. దేవుడు ఆశీర్వదించే సమయానికి చాలా మంది మోకాల మీద కనబడట్లా. దేవుడు ఆశీర్వదించే సమయానికి విశ్వాసంలో నిలబడట్లేదు. చాలా మంది పడిపోతున్నారు. చాలా మంది దేవునికి దూరస్తులుగా మార్చబోతున్నారు. ఈ పూట నా క్రీస్తు ప్రేమను బట్టి మీ అందరికీ చెప్తున్నామాట, పాపముతో పోరాడండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీ పక్కన చెప్పు, పాపంతో పోరాడు. ఈ రోజున చాలా మంది మనుషులతో పోరాటం చేస్తారు. నిజమా కదా? కొంచెం గట్టిగానండి అమ్మా. అత్తా కోడళ్ళు చెప్పండి, పోరాటాలు మామూలు తాగాదాలా? స్తోత్రం. భర్త భార్య పోరాటం. జీవితం అంటే పోరాటం, ఏదో తెలియని ఆరాటం. ఏదో మా అందరికి పొగబెట్టినావు నువ్వు. మనకు బోర్ రెడీ చేస్తుందంటలే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అమ్మా, మనం మన జీవితంలో ఈ పోరాటాలను ఆపేసిన రోజు మన జీవితం ఆశీర్వదించబడుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ రోజున చాలా మంది కుటుంబాల్లో పోరాటం. అన్నకి తమ్ముడికి పడదు అనండి. అన్నకి తమ్ముడికి, అక్క చెల్లికి, భర్త భార్యకి, అత్త కోడలికి, మామ అల్లులకి, తోటి కోళ్ళకి కోళ్ళకి. అంతేనా? నాకు అసలు తెలియదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా మందికి పడక తన్నులే పడుతున్నాయి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నా క్రీస్తు ప్రేమను బట్టి మీ అందరికీ చెప్తున్నమాట, దేవుడు నీకు ఇచ్చిన కృపలో కడ వరకు నమ్మకంగా ఉండాలి. దేవునికి ఇచ్చిన సంఘములో, దేవునికి ఇచ్చిన సహవాసంలో, దేవునికి ఇచ్చిన నాయకత్వంలో, దేవునికి ఇచ్చిన సేవకుల దగ్గర నువ్వు నమ్మకంగా ఉంటావంటే దేవుని వాక్యం చెబుతుంది, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మా ఏమంటున్నాడు? మరొకసారి చదువుమా, మరొకసారి చదువు. మొదటి పేతురు పుస్తకం 1వ అధ్యాయం 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక. మన దేవుడు ఎవరు? మరి మనం ఎట్లుండాలా? నీ మాట పరిశుద్ధం, నీ చూపు పరిశుద్ధం, నీ ప్రవర్తన పరిశుద్ధం, నీ కుటుంబం పరిశుద్ధులుగా మార్చబడినగాక. నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. చదమ్మా. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. అబ్బా, ఇదివరకు ఎన్ని ఆశలు మనకి? మన ఆశలకు ఏమైనా అంతున్నాయా చెప్పండి? ఇప్పుడు దేవుళ్ళు ఉన్న మనకు ఉండాల్సిన ఆశ ఒకటే, మన ఆశ అంతా ఆయనే. గట్టిగా స్తోత్రం చెప్పండి. నువ్వు బ్రతకాలంటే ఆయన మీద ఆశ పెట్టుకోవాలి. నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే ఆయన మీద ఆశ పెట్టుకోవాలి. నువ్వు ఆయన రాజ్యం చేరాలి అంటే ఆయన మీదనే ఆశ పెట్టుకొని బ్రతకాలి. మరొక మాట కూడా మీకు చెప్తున్నాను, ఆశ లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించడు. నా భాష మీకు అర్థమైందా? ఆశ లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించడు. 38 సంవత్సరాల నుంచి వాడు కోనేరు దగ్గర కూర్చున్నాడు, కానీ వాడికి ఆశ లేదు.
ఏం ఆశ లేదు? నేను కొంచెం ముందుకు జరగాలి, నేను కొంచెం ఇంకా దేవునిలో లోతులోనికి రావాలి, కోనేటికి సమీపించాలి, కనీసం కాళ్ళు ఆ నీళ్ళలో పెట్టుకోనైనా నేను సమయాన్ని గడపాలి అని గనక వాడికి కొంచెం ఆశ గనక కలిగి ఉంటే వాడు నీళ్లు కదిలించబడిన పిమ్మట ఎప్పుడో స్తోత్రం చెప్పండి గట్టిగా, కొంచెం హుషారుగా చెప్పండి. వాడికి ఏం లేదు. ఎన్ని సంవత్సరాలు కూర్చున్నాడు ఇక్కడ? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కూర్చుంటున్నారు? మందిరం ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చి? అది ఇంకా 5, 2, 1. అవునా? అవునా? ఏదో ఒక సంవత్సరం ఉందిగా, కొంచెం చెప్పరే అమ్మా. వాడేమో 38 సంవత్సరాలు కూర్చున్నాడు, మోస్ట్ సీనియర్ వాడు. దేవుని సన్నిధిలో సీనియారిటీ ముఖ్యం కాదు, సిన్సియారిటీ ముఖ్యం. గట్టిగా స్తోత్రం చెప్పరే. దేవునిలో సీనియారిటీ ముఖ్యం కాదు. నేను సీనియర్ నండి, నేను అందరికంటే ఈ సంఘంలో పెద్దనండి, లేకపోతే ఈ సంఘంలో నేను అందరికంటే ముందు వచ్చాను. నువ్వు ఎంత ముందు వచ్చావనేది కాదు ముఖ్యం, నువ్వు ఎంత ఆశ కలిగి ఉన్నావు అది ముఖ్యం. నువ్వు ఎంత మేలు పొందావు అది ముఖ్యం. నువ్వు ఎంతమంది ప్రభు వైపు తిరిపావు అది ముఖ్యం. నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు అది ముఖ్యం. నువ్వు దేవుని కోసం ఎంత నిలబడుతున్నావు అది ముఖ్యం. సేవకులకు ఎంత కుటుంబంగా ఉన్నావు అది ముఖ్యం. అంతేగాని నేను 10 సంవత్సరాలు అయిందండి, 25 సంవత్సరాలు అయిందండి, నేను ఈ చర్చిలో డమ్ము కనిపించిందండి. ఏంటి ఒరే, డమ్ము లేకపోతే ఆరాధన జరగదా? హలో, జరిగిద్ది. స్తోత్రం. మైకులు లేకపోతే ఆరాధన జరగదా? జరిగిద్ది. మా గొంతులే పెద్ద మైకులు. చిన్నప్పుడు పుడకతోనే మైకులు మింగొచ్చు. స్తోత్రం చెప్పండి గట్టిగా, విశాలంగా చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. అమ్మా, సీనియారిటీ ముఖ్యం కాదు అనండి. మీ పక్కన చెప్పా, అమ్మా అక్కో పిలవండి, అమ్మో అవును అమ్మో నాకులాగా అనండి, కాత నిద్రపోయిద్దండి, అమ్మో అమ్మమ్మో ఓ అక్కో. సీనియారిటీ ముఖ్యం కాదమ్మా, సిన్సియారిటీ ముఖ్యం. స్తోత్రం చెప్పండి. ఈ రోజున ఈ కూటమిలోనికి దేనికి వచ్చావు? వేరే ఊరు నుంచి పాటర్ గారు వస్తుందంట, ఆయన ప్రార్థన చేస్తే మొత్తం వద్దంట. స్తోత్రం. అన్ని రోగాలు పోతాయంట, సమస్యలు పోతాయంట. తల మీద చేతులు, నేను నీ తల మీద చేతులు పెట్టి ఎంత ఊపిన ప్రయోజనం ఉండదు. నీవు ఆశ కలిగి ఉంటే నేల తగ్గితే చాలు, నీ శరీరంలో నీ సమస్యలు పారిపోతాయి. ఆవిడ దైవ సేవకుని స్పర్శ తగిలితే చాలు, చనిపోయిన వాడు కూడా లేచి కూర్చుంటాడు. స్తోత్రం చెప్పండి. పెద్ద సేవకులు వచ్చిన తర్వాత చాలా మంది గుంపులు గుంపులు పోతాయి అందరికి. దేనికి? ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. మంచిదే, నేను చేయించుకోవద్దు అని అనట్లేదు, కానీ దానికి తగిన ఆశ మీలో ఉండాలి. హల్లెలూయా. ఈ ఆశ తుది వరకు నువ్వు కొనసాగించాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ ఆసక్తిని, నీ భక్తిని, నీ ప్రార్థనా జీవితాన్ని, నీ పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు జీవితాంతో కొనసాగించాలి. నీ అజ్ఞాన దశ అంతా పోవాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏ దశ పోవాలి? పూర్వపు అజ్ఞాన దశ అన్నారన్నమాట. చదువు 14వ వచనం. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీరు కూడిన ఆశలను అనుసరించి ప్రవర్తించదు. పూర్వపు అజ్ఞాన దశ అందరూ అన్నమాట. కొంచెం గట్టిగానండి. పూర్వం మనం ఎట్టంటే వాళ్ళం దారిలో మెరగాలి కనపడిన భయపడ్డాంగా. ఏంది కళ్ళు మెటగలించుకుంటూ చూస్తాం? దారిలో నిమ్మకాయలు కనపడ్డా భయమే. కాత కుంకుమ, కాత పసుపు
అంత ఉప్పు, అంత ఎండు మిరపకాయలు. పూర్వం నువ్వు బలహీనుడివే, పూర్వం దేవునికి దూరస్తుడివే. ఈ రోజున చాలా మంది ఇళ్ల ముందు చూడండి, ఇంతమంది కూర్చున్నారు కదా దేవుని సందులో, ఇంకా చాలా మంది ఇళ్ల ముందు గారకంపలు అట్నే ఉన్నాయి. ఏందమ్మా గారకంప పెట్టిన అంటే, దయ్యం వచ్చిద్దాం. దయ్యం నువ్వే పెద్ద దయ్యం, నిన్ను మించిన దయ్యం ఉంది, నువ్వే పెద్ద కొరిందయ్యం. ఇంకా
ఈ రోజున చాలా మంది దేవుని మందిరానికి వస్తున్నప్పుడు ప్రవర్తన సరిదిద్దబడకుండానే దేవుని మందిరంలోనికి వస్తున్నారు. ప్రవర్తన సరిదిద్దుకోకుండానే ప్రార్థన చేస్తున్నారు. ప్రవర్తన సరిదిద్దుకోకుండానే పనులు చేయగలుస్తున్నారు. ప్రవర్తనను సరిదిద్దుకోకుండానే దేవుని యొక్క సంఘంలో నిలబడుతున్నారు. కానీ దేవుని వాక్యం ఉంటుందో తెలుసా? దేవుని మందిరములకు పోవునప్పుడు నీ ప్రవర్తనలో జాగ్రత్తగా చూసుకో. హల్లెలూయా చెప్తాం. అమ్మా, చాలా మంది ప్రవర్తనను బట్టి దేవుడు బాధపడుతున్నారు. చాలా మంది దేవుడు ఎంత మేలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా నాకేం చేశాడు అన్నట్టుగానే ఉంటారు. దైవజనుడు మన కోసం ఎంత ప్రయాస పడతా ఉన్నా ఆ దైవజనుడి ప్రయాసను గుర్తెరిగే వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు. అమ్మా, ఈ సభలలో నేను కూడా పాలిభాగస్తునిగా ఉన్నాను, నా సేవకుని నేను కుడిభుజంగా ఉన్నాను అన్నది మాత్రమే స్తోత్రం చెప్పండి. ఒక్కలేనా మొత్తంలో? అమ్మా, మన ప్రవర్తన ఎలాగుంది? మన ప్రవర్తన ఎలా ఉండాలి? దేవుని మందిరానికి వెళ్తున్నావు. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రార్థనను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పరిచయం చేసేవారితో పరిచయం చేయాలి, ప్రార్థన చేసేవారితో ప్రార్థన చేయాలి, వాక్యం వినేవారితో వాక్యం వినాలి, ఏడ్చేవారితో ఏడవమన్నాడు, నవ్వేవారితో ప్రవర్తన. అమ్మా, ఏడ్చే వాళ్ళ దగ్గర కూర్చొని నవ్వితే ఎట్లా ఉంటుంది? దౌడపలు రాను. స్తోత్రం. ప్రవర్తన సరిగ్గా లేకపోతే దెబ్బలు పడతాయి కదా. అమ్మా, టీచర్ దగ్గర పిల్లల ప్రవర్తన ఎలా ఉండాలి? సరిగ్గా ఉండాలి. అలాగనే దేవుని మందిరంలో కూడా మన ప్రవర్తన సరిగ్గా ఉండదు కాక. హల్లెలూయా. నీ ప్రవర్తన సరిగ్గా ఉంటే నీ ఆశీర్వాదం కూడా సరిగ్గానే ఉంటుంది. నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నీకు తేబడు కృప విషయమై స్తోత్రం చెప్పండి గట్టిగాను. కాబట్టి నీ మనస్సు అనే నడుమును కట్టుకోవాలి. అందరూ చెప్పిన మనస్సు అనే నడుమును కట్టుకోవాలి అనండి. చాలా మంది శరీరం మన మనస్సు అనే నడుము కట్టుకున్నప్పుడు మనం దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచబడతాం. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, నీ మనస్సు మారు నూతన ఒకట వలన రూపాంతరపరచబడతాం మనం. అప్పుడు మారింది. నీ రూపం మారాలి అంటే నీ మనస్సు అనే నడుమును కట్టుకోవాలి. నీ మనస్సును దేవునిలో స్థిరపరచు. బంగారం మీద మనసు ఎక్కువ, లోకాశల మీద మనసు ఎక్కువ. దేవునిలో హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చాలా మంది మనసు దేవుని సన్నిధిలో ఉండదు. ఆరాధించే మనసు ఉండదు, ప్రేమించే మనసు ఉండదు, దేవునికి ఇవ్వాలనే మనసు. చెప్పండి, సంపాదించిందంతా చాలా మంది డాక్టర్లకు ఇస్తా ఉంటారు, లోకానికి ఖర్చు పెడతా ఉంటారు, బంగారం కూడా పెట్టుకోవడానికి ఖర్చు పెడతా ఉంటారు. చాలా మంది మనసు స్థిరమైనది కాదు. అమ్మా, మన మనస్సు అనే నడుమును కట్టుకొని
దేవుని సన్నిధానములో దేవుని రాజ్యానికి సిద్ధపరచబడుతూ ఉండాలి. నీ మనస్సు నిలకడగా లేకపోతే నువ్వు దేవునిలో నిలకడగా ఎలాగుంటావు? నీ మనస్సు నిలకడగా లేదు. కొంచెం ఇటువైపు ఉంటావు. 2 పడవల మీద కాలేసిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఇటు లోకం మీద, ఇటు దేవుడు. దేవుడు కావాలి ప్లస్ లోకం, దేవుడు కావాలి ప్లస్ దయ్యం కావాలా? హల్లెలూయా. చాలా మందికి లోకం కావాలి, ఇటు దేవుడు కావాలి. దేవుడు కావాలి, దయ్యం కావాలి. అందుకని మన జీవితంలో మన భక్తి ఇట్లుంది, మన ఆశీర్వాదం ఇలాగుంది. అమ్మా, ఒకటి కావాలంటే ఒకటి పోగొట్టుకోవాలా? నీకు దేవుని రాజ్యం కావాలి అంటే కొన్నిటిని విడిచిపెట్టావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొంచెం హుషారుగా చెప్పండి, ఇంకొంచెం సంతోషంగా చెప్పండి. విడిచిపెట్టే మనసు నీకు ఉండాలి. ఆంధ్ర మాట్లాడండి. నీ మనస్సు అనే నడుమును కట్టుకొని నేను దేవునిలో స్థిరంగా ఉండాలి, నేను దేవునిలో బలంగా ఉండాలి, నేను దేవుని రాజ్యము వరకు కదలని వాడిగా ఉండాలి, ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అనుదినమైన గుమ్మములో నేను కాచుకొని ఉండాలి. ఈ మనస్సు నీకు కలగాలి. ఈ మనస్సు నీకు కలగనప్పుడు నువ్వు దేవుని రాజ్యానికి సిద్ధపడలేవు, నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడలేవు. నీ మనస్సు స్థిరముగా ఉండును గాక. హన్నా మనస్సు ఎలాగుంది? కొంచెం గట్టిగానండి. ఏమన్నది హన్నా? ఏమన్నదమ్మా? మందిరానికి వచ్చింది. మందిరంలో పరిచయం చేసే వాళ్ళు లేరు. లేకపోయేసరికి ఆమెకు ఒక ఆశ కలిగింది. ఆ ఆశ ప్రార్థన అయింది. ఏమని ప్రార్థన చేస్తుంది? అయ్యా, నాకొక కుమారుని ఇస్తే వాడిని నీ మందిరంలో పరిచయం కుదిరి పెడతానయ్యా అంటుంది. ఆమె మనస్సు స్థిరంగా ఉందమ్మా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పుడైనా ప్రార్థన చేసావు నువ్వు? అయ్యా, నాకు ఒక కొడుకునెత్తే, 2 కొడుకులనెత్తే, ఒకని డాక్టర్ చేస్తా, ఒకని ఇంజనీర్ చేస్తా. మన మంచిదే, ఇది డాక్టర్ కావాలి, యాక్టర్ కావాలి. హల్లెలూయా. అయ్యా, నీ సన్నిధిలో నా కుమారుడు ఒక పరిచారకుడు కావాలి. ఎంతమందికి ఉంది? హలో, ఉందా? స్తోత్రం. అలాగూ దేవుడు దీవించిన గాక. గట్టిగా హుషారుగా స్తోత్రం చెప్పండి. అయ్యా, నాకు దేవుడిచ్చిన సంఘములో నా పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండాలయ్యా, నిత్యము నీకు సమీపంగా పెరుగుతూ ఉండాలయ్యా. ఆ ఆశ నీ పిల్లల్ని ఆశీర్వదిస్తుంది. నీ మనస్సు అనే నడుమును కట్టుకో. ముందు మీ పక్కన వాళ్ళు చెప్పండి అన్నమాట. నీ మనస్సు అనే నడుమును కట్టుకో, నీ మనస్సును నిలబెట్టుకో. హల్లెలూయా. చాలా మంది మనస్సు చంచలమైపోతున్న మనస్సు నీళ్ళలాగా కదిలిపోతూ ఉంటుంది. రోజుకు ఒక రకంగా ఉంటారు, తీరుకు ఒక రకంగా, పాటితే ఒక రకం, మాట్లాడండి ఇస్తేనేమో ఒక రకం, ఇవ్వకపోతే ఇక ఆ మొహంలో కాంతే పోయింది. ఏందమ్మా ఆమె ఏందో చర్చికి రా, ఆమె పార్టీ లేదంటగా మన కోటాల్లో. అయ్యయ్యో, నువ్వు పాట కోసం వస్తున్నావా, ప్రభు రాజ్యం కోసం వస్తున్నావా? పాస్టర్ గారు, మరి మొన్న సభలోకి వస్తే నా పక్కన ఉన్న వెంకాయమ్మ నన్ను గుర్తింది. ఒరే, అందుకని నేను చర్చికి రా. వెంకాయమ్మ నేను పరలోక రాజ్యాన్ని తీసుకుపోయేది. ఎవరిని వెంకాయంలో ఉంటే క్షమించండి, మీరు అట్టండి ఏం కాదులే. స్తోత్రం. హుషారుగా చెప్పండి అమ్మ. నేను అనే మాట ఏంటంటే, పరిగెత్తేవాడు పక్కనోడి పెక్కలు చూడకూడదు. నా భాష మీకు అర్థమైంది అమ్మా? పరిగెత్తేవాడు పక్కనోడి పెక్కలు చూడకూడదు. నీకు పాటకి ఇచ్చినా ఇవ్వకపోయినా నా గురంతా ఆయన రాజ్యం అయ్యా. చాలా మంది గురంతా ఈ మైకే, ఏంది ఈ మైకు. చాలా మందికి గురంతా ఏందో తెలుసా? పిలిచి ఎప్పుడు సెలవు కప్పుతుడా.
ఆయన బలం ఇవ్వబట్టే, ఆయన క్షేమం ఇవ్వబట్టే, ఆయన ద్వారానే నీకు ఆ మనస్సు ఉంటే దేవుడు నీ మంచి మనస్సును బట్టి నేను దీవించును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. మా సంఘంలో ఒకప్పుడు ఫస్ట్లో సేవ ప్రారంభించబడిన తొలి దినాల్లో కాస్త బంతిపూల చెట్లు, రోజా పూల చెట్లు వేసాం. యాత్తే కోటం అయిపోయిన తర్వాత ఆడ మనుషులకి ఈ ఒక గోల. ఏం గోల? పూల గోల. రండి కొంచెం గట్టిగా. పూల గోల. అది తెంచి వాసన చూస్తే బాగుంటుంది. ఇక్కడ తీస్తున్నాం చర్చి దగ్గర కదా పెబూది. చర్చి దగ్గర పువ్వు కోసి ఏడ కోసిన పువ్వు అయినా ఇంటి దగ్గర కోసి తల్లోకి రాకుండా చూసుకో. ఏదో ఉంది మొత్తానికి, పెద్దదే పట్టింది అట్ను. అదే అవన్నీ తీసేయండి. పుట్టినప్పుడు మీరు భూమి మీదకి ఎట్టొచ్చారో అదే మీ అసలు రూపం. ఇక మిగతా అవన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగ్లే. మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఎక్స్ట్రా ఫిట్టింగ్ లో స్తోత్రం చెప్పండి. అయితే అయ్యగారు బయటకు వచ్చి, మా నాన్నగారు బయటకు వచ్చి, ఏమ్మా ఏంది పూలు కొత్తను అంటే, ఏం లేదు అయ్యగారు ఒకటి జల్లో పెట్టుకుందామని. అయితే అయ్యగారు ఏం చేశాడంటే, మా నాన్నగారు వచ్చే ఆదివారం కల్లా పూలన్నీ కోసి సంచిలో పెట్టుకున్నాడు. ఏంది? మా విశ్వాసం కొంతమంది తెక్కలలో ఉంటారు. అన్ని ఎల్లోకే రకంగా ఉన్నాయా చెప్పండమ్మా? అన్ని ఎల్లోకే రకంగా ఉన్నాయా? ఒకటి పొట్టిది, కొంచెం పొడుగు, ఇంకొంచెం పొడుగు, మట్టి పొట్టిది, ఇంకోటి పొట్టిది. అట్ట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బుద్ధి. మామూలు కాదు. మీరు ఎటు కూర్చున్నారు కానీ ముసుగులు వేసుకొని అబ్బో ఒక్కొక్కళ్ళు వదిలిపెడితే కొట్టి మొక్కల్ని అమ్మేస్తారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అమ్మా పూల చెట్లు పెడితే ఆ పూల చెట్లు వచ్చి ఒక పువ్వు కోసం ఎత్తున పెట్టుకుంటున్నావా? అయ్యగారు ఉండమ్మా పూలు అట్లా చేయకూడదమ్మా. అది దేవుడు చూసి ఆనందించమని దేవుడు మనకు అది పెట్టాడు తల్లి. కొంచెం వాసన చూసి సంతోషించరాదా? అది తల్లో ఉండాలా? ఏసన్న గారు అన్నారంట, ఒక ఆమె బాగా పూలు పెట్టుకొని చచ్చిపోయిందంట. మీకు ఇదివరకే చెప్పాను, గుర్తుందో లేదో? అమ్మా తల్లో పూలు పెట్టుకొని చచ్చిపోతే ఆ పెద్ద తండ్రి స్వభావం కలిగిన వాడు, తండ్రి సమానుడు ఏమన్నాడో తెలుసా? ఎవరు చూడాలని పెట్టుకుని వచ్చిన వాడాడంట. ఏందే ఏందే నువ్వు చూడాలనుకుంటాడు పెట్టుకో. స్తోత్రం. వెనకాల ఎవడు చూడాలని పెట్టిన అమ్మాయి అన్నట. ఇప్పుడు ఆమె సంఘంలో మంచి సేవకురాలు అయిపోయింది. అవన్నీ బీగి బారేసి, నా దైవజనుడు నన్ను గద్దించాడు, నా దైవ సేవకుడు నన్ను క్రమపరిచాడు అని చెప్పి తన జీవితాన్ని దేవునికి సమర్పించుకుని దేవుళ్ళు నమ్మకంగా వర్ధిల్లుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా. ఈ రోజున చాలా మంది ఏదైనా అమ్మ అడుగుచ్చో మాక ఇసుంటికి రా, అది తప్పే. అది ఎందుకు లోకంలో సాబితు. ప్రతిదానికి శకునమే, ప్రతిదానికి తప్పే. అమ్మా ఇంకా పాటలు చాలే, మనం ప్రార్థన చేసుకొని వాక్యం చెప్పుకుందాం అంటే నేను మైకి తీసుకున్నప్పుడే అంటమ్మా. ఏంది? ఇది పోయే కాలం అంటారు. ఏంటది? కొంచెం గట్టిగానండి, కొంచెం గట్టిగానండి. ఎందుకంటే నేను కాసేపు నేను పోతా కాబట్టి నేను దేవుడు మాట్లాడి మీకు సూటిగానే చెప్తాను. హల్లెలూయా. కొంచెం హుషారుగా చెప్పండి. హల్లెలూయా. చాలా మంది దేవునిలో నమ్మకంగా ఉండరు. దైవ సేవకుడు ఏదైనా గద్దించిన దేవుని వాక్యం ఏమన్నా తెలుసా? మీ పైన అధికారిగా ఉన్నవాడు మీ ఆత్మలకు లెక్క ఒప్ప చెప్పవలసిన వాడే మీ ఆత్మలను కాపాడుచున్నాడు. వాడు ఆ పెద్దోడు మీ మీద ఒకవేళ బాధ కలిగి ఉంటే అది మీకు నిష్ప్రయోజనం అంటాడు. స్తోత్రం. నాన్న తీసారా మాట? తీసారా? చదవండి మాట చదవండి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనం. కనుక
ఆనందముతో చేయనట్లు. రెఫరెన్స్ చెప్పినానా? హెబ్రీ 13:17. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం చదువుమా. దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు, ఆనందముతో వారు మీ మధ్యలో దేవుని సేవ చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. దైవజనుడి మాట విని లోబడి ఉండాలి. అందరూ చెప్పండి ఆ మాట. ఈ రోజున చాలా సంఘాల్లో మీరు చెప్పినట్టు మేమేంటమే కానీ మేం చెప్పినట్టు మీరినే వాళ్ళు చాలా తక్కువ. ఒక్క మాట చెప్పాలా, మేము గొర్రెల కాపురలం, పందుల కాపురలం కాదు. పందుల కాపురెట్ట, గొర్రెల కాపురెట్ట. గొర్రెల కాపురేమో గొర్రెలకు ముందు నడుస్తూ ఉంటాడు, గొర్రెలు వెనకాల నడుస్తూ ఉంటాయి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గొర్రెల కాపురి గొర్రెలకు మందకు ముందు నడుస్తూ ఉంటే మంద తన వెనకాల నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. పందుల కాపురి అంట కాదు, పందులు ముందు పోతా ఉంటారు. ఇది పందుల కాపురి. అమ్మా, మీ దైవజనుడు పందుల కాపురా గొర్రెల కాపురా? మీరు అట్నే ఉంచారా? హలో, మందకు ముందు నడిచేటట్టున్నారా, మీరే ముందు నడుస్తున్నారా? హలో, మోషే ఎక్కడ నడిచాడు? ఇశ్రాయేలుకు ముందు. అవన్నీ తిరిగితే ఎట్టేందుకు ఉంటాం? ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడూ బాగుపడే వాళ్ళం. స్తోత్రం. మోషే ఇశ్రాయేలుకు ముందుగా నడిచాడు. దేవుడు ఎవరు? ఆయన ముందుగా నడిచే దేవుడు. హల్లెలూయా. ప్రభు అన్నాడు, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను నేను సరళము చేస్తానన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాడు. ఆయన ముందుగా నడిచే దేవుడు, మందకు మాదిరిగా నడిచే దేవుడు, మందకు దారి చూపించే దేవుడైన దైవజనుడు కూడా మనకు ముందు నడవాలి, మనం దైవజనుడి వెనక నడవాలి. గట్టిగా 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 గట్టిగా. దైవజనుడికి ఎక్కడ నడవాలి? మనం వెనక నడవాలి. ముందు నడిచే వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఎట్టెందుకు చెబుతారు మీరు? అబ్బా, దొంగోడికి తేలు కుడితే ఎట్టుంటున్నాడు? దొంగోడికి తేలు కుడితే, ఇదిగో దొంగోడు తేలు కుట్టింది అనుకో, ఏం కుట్టింది వాడికి? ఒకవేళ పుస్తకం అన్నాడు అనుకో, ఏంటి పరిస్థితి? దొంగ లేపపోతారు. ఈ రోజున చాలా మందికి తేలు కుట్టిన మీరు బతుకున్నట్టే లెక్క. హల్లెలూయా. దైవజనుడికి ముందు నడవద్దు, దైవజనుడి వెనకాల మనం నడుస్తూ ఉండాలి. దైవ సేవకుని అడుగు జాడలలో మనం నడుస్తూ ఉండాలి. ఆ సంఘమే రేపు దేవుని రాజ్యములో నిలబడే సంఘమై ఉన్నది. హల్లెలూయా. దైవజనుడి పిలుపు మేరకు దైవజనుడు నడిపించినట్లుగా ఏ సంఘం అయితే నడుస్తుందో ఆ సంఘమే రేపు దేవుని రాజ్యములో సార్వత్రిక సంఘముగా నిలబడుతుంది. హల్లెలూయా. పరిశుద్ధమైన సంఘంగా నిలబడుతుంది, నిష్కలంకమైన సంఘంగా నిలబడుతుంది. ఈ రోజున చాలా మంది సంఘాలు దైవజనుడి కంటే ముందు నడుస్తున్నారు. బైబిల్లో ఒక ఆమె ఉన్నది, తన భర్త కంటే ముందే నడిచింది. ఇంకొక ఆమె ఉన్నది, భర్తకు వెనకాల నడిచింది. ఇంకొక ఉన్నది, భర్తతో పాటే నడుస్తా ఉంది. భర్త కంటే ముందు నడవకూడదు. కొంతమంది భర్త మీదనే పెత్తనం. హల్లెలూయా. అందుకు ఇది ఒప్పుకోవట్లేదు. భర్తకు వెనకాల నడవకూడదు, ముందు నడవకూడదు. భర్తతో కలిసి నడవాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకని దేవుని వాక్యాలు ఏమన్నాడంటే, సాటి అయిన సహాయం. సాటి అనండి, ఎవ్వరు ఉండకూడదు ఆయనకు పోటీ. ఉన్నవాళ్ళు పెద్ద కోతి, అక్కడ జరుగుతుంది చాలా లూటి. హల్లెలూయా.
గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగనే మందకు ముందు దైవజనుడు దేవుడు నడుస్తూ ఉంటాడు. మనం ఎక్కడ నడవాలనా చెప్పండి. దైవ సేవకుని అడుగు జాడలలో, దైవ సేవకుని వెంబడి అమ్మా మనమైన మార్గంలో నడుస్తూ ఉండాలా. ఈ రోజున చాలా సంఘాలలో అలాగ జరగట్లా. దైవజనుడు చెప్పింది ఏది జరగట్లేదు. దైవ సేవకుడి మీద పెత్తనాలు, దైవ సేవకుడిని అజమాయిషి చేయటం, దైవ సేవకుడిని హీనపరచటం, దైవ సేవకుడిని గద్దించటం, ఇవి మీకు శాపముగా మిగిలిపోతాయి. ఒక ఆమె ఉన్నది, సొంతోడే అని చెప్పేసి ఒక మాట ఏదో సలహా ఇచ్చింది. ఆమె పేరు మిరియాము అనండి. మిరియాలు కాదమ్మా, మిరియాము. ఏమొచ్చింది ఆమెకి? తెల్లని కుష్టు రోగం వచ్చింది. ఎందుకు వచ్చింది చెప్పండమ్మా. ఏం చేసింది? మరి నువ్వేం చేస్తున్నావు? దేవునికి ఇచ్చిన సంఘంలో, దేవునికి ఇచ్చిన సేవకుని దగ్గర నువ్వు ఎలాగో ప్రవర్తిస్తున్నావు? నీ మనస్సు అనే నడుమును కట్టుకున్నావా? దేవుడు నాకు ఒక మంచి దైవజనుడు ఇచ్చాడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనంలో దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తుంది. చదవండమ్మా. చూడండి చూడండి, అందరూ మాట చూడండి. అపోస్తుల కార్యాలు 2:42 చదువుమా. స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మా, మీరు అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగకుండా ఉండాలి. ఆమేన్. అంటే దేవునితో, దైవ సేవకులతో, అపోస్తులతో మనము ఎడతెగని సంబంధం కలిగి ఉందము గాక. ఎవరైతే ఎడతెగని సంబంధం కలిగి ఉంటారో వాళ్ళే కడ వరకు నిలబడతారు. సహవాసానికి దూరం అయిపోతున్న వాళ్ళు నిలబడలేరు. సహవాసాన్ని ప్రేమించని వాళ్ళు నిలబడలేరు. దైవ సేవకుని వెనక నడవని వాళ్ళు నిలబడలేరు. వాళ్ళు ఎప్పటికైనా పడిపోతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయ్యా దావీదు ఇట్రా ఇట్రా, త్వరగా త్వరగా అంటే అట్న ఏందబ్బా అంత స్లో మోషను? రా ఇదిగో, ఇదిగో ఒకవైపు యేసయ్య. ఎవరు? యేసయ్య. ఒకవైపు నువ్వు. అర్థమవుతుందా? ఒకవైపు యేసయ్య, నేను. అదేందో సర్కస్ పార్క్ లో కోతి గారు స్తోత్రం. దేవుడు మీ కష్టాలు కడతీర్చును గాక. దేవుడు మిమ్మల్ని క్షమించును, దీవించును గాక. మరి ఏంది? హల్లెలూయా. ఇదిగో, నువ్వు దేవుని కృపలో నుంచి వైదొలగిపోకూడదు. దేవునికి ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది. ఈ రోజున చాలా మంది దేవుని సన్నిధిని విడిచిపెట్టి దేవునికి దూరం అయిపోతున్నారు. వాటిగా ఏం చేస్తున్నారు? ఈ మధ్యలోనేమో రక్షణ ఉంది, బాప్తిసం తీసుకున్న వాళ్ళే. కానీ ఒకప్పుడు దగ్గరగా ఉన్నోళ్ళు ఇప్పుడు ఏమవుతున్నారు చెప్పండి అమ్మా? దూరం, ప్రార్థనకు దూరం. ఒక అడిగానికి ఏం వెనకాల చూసుకుంటున్నావు? ఇట్లా దగ్గర రా, ఇట్లా. ఇగో దేనికి దూరం? ప్రార్థనకి దూరం. ఏయ్ ఒక అడిగేయి. స్తోత్రం. అమ్మా, దేవుని సేవకునికి దూరం. ఒక అడిగేయి. పమలమాక స్తోత్రం. అమ్మా, సహవాసానికి దూరం. అడిగేయి. మందిరానికి దూరం, బల్లారాధనకు దూరం, క్రమానికి దూరం. ఏంది ఆడాడి అడిగాతో ఇట్లా దూరమై గట్టిలాగో దూరమై ఈ రోజున చాలా మంది స్థితి ఇది. దూరమై ఏమవుతారు?
ఒక రబ్బర్ బ్యాండ్ని లాగి 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 గట్టిగా లాగితే ఏమైంది? నువ్వు కూడా దేవుడిలోంచి గింజుకొని లాక్కుంటూ పీక్కుంటూ దేవుడికి దూరం అవుతున్నావు. నువ్వు సేవకునికే కాదు, సంఘానికే కాదు, దేవునికి కూడా దూరం అవుతున్నావు నువ్వు. ఈ రాత్రి నా దేవుని ఆత్మ నీతో మాట్లాడుతూ ఉన్నది. దేవునికి దూరం అవ్వటం మంచిదా, దేవునికి దగ్గర అవటం మంచిదా? సహవాసానికి దగ్గర అవటం మంచిదా, సహవాసానికి దూరం అవటం మంచిదా? ఈ రోజు నువ్వెందుకు దూరం అవుతున్నావు? ఎవరేదో అన్నారని, ఎవరు ఏదో నీకు సలహా ఇచ్చారని నువ్వెందుకు పడిపోతున్నావు? దేవుని వాక్యం అంటది, నీవు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకో. స్తోత్రం చెప్పండి గట్టిగా. కూర్చో. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీకు కలిగి ఉన్నదాన్ని ఏం కలిగి ఉన్నావు? ఏం కలిగి ఉన్నావు అమ్మా? ఏం నేర్చుకున్నావు మందిరంలో? హలో, ఏం నేర్చుకున్నావు అమ్మా మందిరంలో? ఏం నేర్పించండి దైవజనుడు? ఇంతమంది ప్రయాసం. ఇది ఆయన చూడు, ఎంత వయసు? ఆ వయసులో నీ కోసం ఇంత తెప్పలు పడి ఇంత దూరం వచ్చి ఉదయం నుంచి వాక్యం చదివి 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 మీకు చెప్పి మళ్ళా ఇంత తెప్పలు దేనికోసం? నిద్రపోవటానికి కదా. చూడండి అటు చూడండి, హాయిగా ఉందా ఫ్యానానికి? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. చాలా మంది అన్నిటికీ దూరం అవుతున్నారు నాన్న. అమ్మా, నేను ఒక మాట అంటాను, మీ హృదయంలో పెట్టుకోండి. ఆశీర్వదించే దేవునికి ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది. గట్టిగా చప్పలు పట్టచ్చు కదా. నీ చేతులు బంగారం గాను కొన్ని గట్టిగా స్తోత్రాలు చెప్తూ, నాకు కాదు మహిమ దేవునికి రావాలా? గట్టిగా స్తోత్రాలు చెప్తూ గట్టిగా చప్పలు పట్టండి. హల్లెలూయా. ఆశీర్వదించే దేవునికి దూరం అయ్యాం అనుకో, ఊరికి దూరమైన వాళ్ళకి నెమ్మది ఉంటుందా? ఇంటికి దూరమైన వాడికి నెమ్మది ఉంటుందా? బైబిల్లో కూడా ఒకడింటికి దూరం అయిపోయాడు. దూరం అయిపోయి దుర్వ్యాపారం చేశాడంట. ఆస్తినంతటిని కూడబెట్టుకొని దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారం చేసి తనకు కలిగి ఉన్నదంతటిని పోగొట్టుకున్నాడంట. తండ్రి ఆస్తిని పోగొట్టుకున్నాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో, దేవుని సంఘములో నీకు చాలా పెద్ద ఆస్తిని ప్రభు అనుగ్రహించాడు. ఆ ఆస్తిని నువ్వు కాపాడలే గాని పోగొట్టుకోకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజున చాలా మంది పోగొట్టుకుంటున్నారు. చాలా మందిలో నిర్లక్ష్యం జొరబడింది. చాలా మందిలో ప్రేమ తగ్గిపోతుంది. ప్రేమలో చల్లారిపోతున్నారు. అమ్మా, చాలా మంది భక్తి వేషములో ఉన్నారని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. భక్తి ముసుగులో అమ్మా చాలా మంది ప్రస్తుతపు స్థితిలో ఉన్నారని ప్రభు మాట్లాడుతున్నారు. భక్తిగా నటించద్దు, అది నీకు క్షేమకరము కానే కాదు. భక్తిగా నటించి నిన్ను బేరమాడుకొంటిని, ధనఘనతల కొరకు నిన్ను అమ్ముకొంటిని. అమ్ముకున్న నాకై నీ చేతులు చాపితివి, అయినా నీ ప్రేమను గ్రహించలేని ద్రోహిని. అయినా నీ ప్రేమను గ్రహించలేని ద్రోహిని. స్తోత్రం చెప్పండి గట్టిగా, కొంచెం హుషారుగా చెప్పండి. భక్తిగా నటించడం మానేయ్. నీ మనస్సును నువ్వు బిగించుకొని, మనస్సు అనే నడుమును కట్టుకొని దేవునిలో స్థిరంగా ఉండండి. ఆమేన్ అని చెప్పండి గట్టిగా. ఎప్పటిదాకా స్థిరంగా ఉండాలి? నేను ఒక మంచి మాట మీకు చెప్తాను, మీకు గుర్తుండిపోయేటట్టు. ఇదిగో ఇక్కడ ఇన్ని స్తంభాలు ఉన్నాయి. ఇది ఒక స్తంభం, అదొకటి, 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 ఇదొకటి. ఇన్ని స్తంభాలు ఉన్నాయి కదా. ఈ స్తంభాలలో అన్నిటికీ రంగులేసి ఒకదానికి రంగు అయిపోతే అది అలిగిద్దా? ఇదివరకు మీకు చెప్పాను నేను. స్తోత్రం. ఇన్ని స్తంభాలలో అన్నిటికీ రంగేసి దీనికి ఈ స్తంభానికి రంగు అయిపోతే అలిగిద్దా? అది ఇంటికి వెళ్ళిపోయిద్దా? కొంచెం గట్టిగా చెప్పండి. దానికే గనక నోరుంటే అవంటుతో తెలుసా? దేవుడు నన్ను ఎందుకోసమైతే చేశాడో, ఎందుకోసమైతే నన్ను ఇక్కడ నిలబెట్టాడో, ఆ బాధ్యతను నేను భుజాల మీద వేసుకొని నిలబడతాను. స్తోత్రం చెప్పండి గట్టిగాను. అమ్మా, అందరినీ
అందరినీ పట్టించుకొని నేను ఒక్కదాన్ని పట్టించుకోకపోయినా నువ్వేమి కంగారు పడద్దు. నిన్ను పట్టించుకునే దేవుడు ఒకడున్నాడా. మనుషులు ఎవ్వరూ పట్టించుకోకపోయినా నువ్వు కంగారు పడద్దు. నిన్ను పట్టించుకునే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. మనుషులు ఎవరూ ప్రేమించకపోయినా నువ్వు కంగారు పడద్దు. నిన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడు. నీ కోసం ఎవరు ప్రార్థన చేసే వాళ్ళు లేకపోవచ్చు. నీ కోసం ప్రార్థన చేసే నీ దైవజనుడు దేవుడు నీకు అనుగ్రహించాడు. ఆ దైవజనుడు కలిగి నిలబడగలిగితే నా దేవుడు పరలోక అంతఃపురములోనికి దేవుడు నిన్ను ప్రవేశించజేయబోతూ ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, హుషారుగా స్తోత్రం చెప్పండి. అమ్మా, దేవుని పిల్లలు దేవుని రాకడ వరకు కూడా నమ్మకంగా ఉండాలి. ఇంకొక మాట చెప్పి నేను నా మాటలు ముగిస్తాను. వెనకాల చెప్పండి, మా హృదయాలలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. ఆమేన్ అని చెప్పండి. అమ్మా, దేవుణ్ణి మన హృదయాలలో ప్రతిష్ఠించుకోవాలి. దేవుణ్ణి ఎవరైతే వారి హృదయాల్లో ప్రతిష్ఠించుకుంటారో వారు పడిపోరు, వాళ్ళు చెడిపోరు. దేవుని ఎవరైతే హృదయాలలో ప్రతిష్ఠించుకోరో వాళ్ళు పడిపోతారు. ఈ రోజు కనపడే వాళ్ళు రేపు కనపడట్లా. ఈ ఆదివారం కనపడాక కొంతమంది పాట నేర్చుకొని కనపడట్లేదు, ఇంకా కొంతమంది వాక్యం నేర్చుకొని కనపడట్లేదు, కొంతమంది బాప్తిస్మం తీసుకొని కనపడట్లేదు, కొంతమంది దేవుడు ఇచ్చిన సంఘములో కనపడట్లేదు. ఎక్కడికి వెళ్ళావు? దేవుడు ఈ రాత్రి నేను అడుగుతున్నాడు, హాగరు నీకేమొచ్చింది? అందరూ అన్నమాట, హాగరు నీకేమొచ్చింది? మన పల్నాడు భాషలో చెప్పాలంటే, ఇటు చూడమ్మా, మన పల్నాడు భాషలో చెప్పాలంటే హాగరు నీకేం పుట్టింది? స్తోత్రం. హాగరు నీకేం పుట్టిందమ్మా? ఏ బాధ వచ్చిందమ్మా నీకు? ఏ బాధ వచ్చిందమ్మా నీకు? ఏ కష్టం వచ్చిందమ్మా? పోయి నీ యజమానులైనా శాల దగ్గర అన్నికి మనకి ఉండు. స్తోత్రం చెప్పండి. కొంచెం విషయాన్ని చెప్పండి. అయ్యా నన్ను పట్టించుకోలేదయ్యా, చేవరించుకోండి. అయినా నోరు మూసుకొని పోయి అడిగి మడుగుండు. అయ్యో నా కొడుకును చూస్తే మండి పడుతుంది అయ్యా, అయినా అడిగి మడుగుండు. అయ్యా అబ్రహాము నన్ను ప్రేమించినా ఆమె నన్ను ప్రేమించు, అయినా అడిగి మడిగి ఉండు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని రాకడ వరకు దేవునికి ఇచ్చిన సంఘములో దేవునికి ఇచ్చిన సేవకుడి దగ్గర అన్నికి మనకి వదులుము కాక. దేవుని రాకడ వరకు నమ్మకముగా వదులుము కాక. దేవుని రాకడ వరకు స్థిరముగా వదులుము కాక. దేవుని వాక్యం అంటే అది మీరు స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి కలిగిన వారు ఉండండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ రెఫరెన్స్ చెప్పండి, అక్కడ చదువుతారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 52వ వచనం. మొదటి కొరింథీ 15:52. ఏంటమ్మా మీ బైబిల్లో లేదా? చదవండి. మొదటి కొరింథీ 58:15-58 చదువుమా. కాగా నా ప్రియమైన సహోదరులారా, మీ ప్రయాస, ఇదిగో ఇంత సేపటిదాకా ఇక్కడ కూర్చున్నారే, ఇల్లు వాకిలి
అమ్మా అన్నిటిని వదిలిపెట్టుకొని, సుఖాన్ని వదిలిపెట్టుకొని ఇక్కడ కూర్చున్నారే, మీ ప్రయాసను దేవుడు చూస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీ పడకలను వదిలిపెట్టి ఇక్కడ కూర్చున్నారే, మీ ప్రయాసను దేవుడు చూస్తున్నాడు. చదమ్మా. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి మీరు స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి. సఫలత స్తోత్రాలు చెప్తున్న సఫలత. అమ్మా ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండమన్నారా? అప్పుడప్పుడు ఆసక్తి కలిగి ఉండమన్నారా? ప్రేమించినప్పుడు ఆసక్తి కలిగి ఉండు, లేకపోతే మైక్ ఇచ్చినప్పుడు ఆసక్తి కలిగి ఉండు, లేకపోతే పాడమని చెప్పినప్పుడు. చాలా సంఘాల్లో చూస్తా 20 మంది ఉంటే 20 మందికి పాట వేయాల్సిందే ప్యాటర్ గారు. 30 మంది ఉంటే అడుగుతురు, లేకపోతే పాస్టర్ గారిని కడుగుతురు, అవసరమైతే అడుగుతురు. అన్ని తుర్రే. స్తోత్రం. అడుగుతుర్రు, కడుగుతుర్రు, అన్ని తుర్రులే. స్తోత్రం చెప్పండి గట్టిగా, హుషారుగా స్తోత్రం చెప్పండి. 30 మంది ఉంటే ఒక పాట రాదు, ఒక తాళం కూడా ఎత్తిద్ది. ఇంకా ప్రేమించేదా అది కమోగా, దానికి ఈ పక్కన డోలు కొట్టేవాడు, నువ్వు కొట్టు ఏదో ఒక జీవు కొట్టు. స్తోత్రం చెప్పరా? కొంచెం నిద్ర లేచాను చెప్పండి కొంచెం. అబ్బోయ్ అట్ని చెప్పి హల్లెలూయా కొంచెం గడిగి చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. మీరు స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి. ఒక్కళ్ళను బట్టి మీ స్థిరత్వాన్ని పోగొట్టుకోమాకండి. ఎవరో ఏదో బలహీనం అయ్యారని మీరు బలహీనులు కావద్దు, కాకూడదు. ఎవరో పడిపోయారని ఏంటమ్మా చర్చికి రావట్లేదు, ఏమోనమ్మా నాకు రాబుద్ది కావట్లేదు, సర్లే నేను కూడా పోన్లే అని అనకూడదు. స్తోత్రం. కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. చాలా మంది అస్థిరంగా ఉంటారు. అందుకని ఈ రోజున చాలా మంది జీవితాల్లో స్థిరమైన ఆశీర్వాదాలు లేవు. అన్ని ఊగిసలాడుతూ ఉన్నాయి, కదిలిపోతూ ఉన్నాయి. దేవుడు ఆశీర్వదించే దేవుడే. ఆదికాండం 1:28 వచ్చిన ప్రకారంగా మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి. దేవుడు ఆశీర్వదించే దేవుడే. కానీ ఆ ఆశీర్వాదాలు ఈ రోజున చాలా మందిలో స్థిరముగా లేవు. ఎందుకు అంటే వారి భక్తి కదులుతుంది. మీరు కదిలే జీవితాంతం వరకు మీరు ఒకవేళ కదిలే వారిగా ఉన్నారనుకో, మీ ఆశీర్వాదం కూడా కదులుతుంది. మీరు స్థిరపడితే మీ ఆశీర్వాదం కూడా స్థిరంగానే ఉంటుంది. ఆమేన్ చెప్పండి. మీరు స్థిరంగా ఉంటే మీ ఆశీర్వాదం కూడా స్థిరంగానే ఉంటుంది. మీరు కదిలితే మీ ఆశీర్వాదం కూడా కదులుతుంది. మీ పక్కన చెప్పండి, నువ్వు కదిలితే నీ ఆశీర్వాదం కదిలితే, నువ్వు స్థిరంగా ఉంటే నీ ఆశీర్వాదం కూడా స్థిరంగా ఉంటుంది. నీ ఆశీర్వాదం నీ కనపకూడదు ఉంటుంది. స్తోత్రం చెప్పండి గడిగాను. నీ ఆశీర్వాదం నిన్ను దాటి బతికిపోదు. నీ ఆశీర్వాదం నీ గడప కూడా దాటుతో. ఈ రోజున నీవు స్థిరంగా ఉన్నావా లేదో చూసుకో. మీ పక్కన వాళ్ళకి నువ్వు స్థిరంగా ఉన్నావా? పక్కన వాళ్ళని అడగండి, అక్క అని పిలవండి. అక్క నువ్వు స్థిరంగా ఉన్నావా? దేవుళ్ళు స్థిరంగా ఉన్నావా? భక్తిలో స్థిరంగా ఉన్నావా? ప్రార్థనలో స్థిరంగా ఉన్నావా? గద్దింపులో స్థిరంగా ఉన్నావా? విశ్వాసంలో స్థిరంగా ఉన్నావా? ప్రార్థనలో స్థిరంగా ఉన్నావా? దైవ సేవకుడి దగ్గర స్థిరంగా ఉన్నావా? అది చెప్పండి. ఏదైనా సమాధానం చెప్పండి. స్థిరంగా ఉన్నాను అన్న స్తోత్రం చెప్పండి. చూడండి, యాళ్ళ మీద లెక్క పెట్టచ్చు. మిమ్మల్ని అందరినీ నా దేవుడు స్థిరపరచుగాక. మీ మనస్సును స్థిరపరచుగాక. మీ ఆలోచనలు, మీ హృదయాలను, మీ నడకను, మీ పడకను, మీ క్రియలను దేవుడు స్థిరపరచుగాక.
జాగ్రత్త. దేవుడు చెప్తున్నాడు, స్థిరముగా ఉండు, పడిపోవద్దు, ఎక్కడ పడే అవకాశం ఇవ్వదు. దేవుడు ప్రతి ఒక్కొక్కరి మీద ఒక కిరీటాన్ని పెట్టాడు. ఆ కిరీటం పడిపోకుండా చూసుకోవాలి. ఈ ఊర్లో నీ తల్లి పనిచేస్తున్న దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు దీని స్థితిలో ఉన్న నిన్ను ఈ రోజు నిలబెట్టిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకప్పుడు దరిద్ర స్థితిలో ఉన్నావు, నిన్ను దేవుడు ఇప్పుడు ఉన్నతమైన స్థితిలో ప్రభు ఉంచాడు. ఒకప్పుడు తలదించుగా బ్రతుకుతున్న నిన్ను ఇప్పుడు తలెత్తుకుని బ్రతికినట్టుగా ప్రభు నేను చేశాడు. నువ్వు స్థిరంగా ఉన్నావా? నువ్వు స్థిరంగా ఉంటే నీ ఆశీర్వాదం స్థిరంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? దేవుడి పేరు స్థిరంగా ఉండాలి. మనం రేపు స్థిరమైన దేవుడి రాజ్యానికి వెళ్ళబోతున్నాం. అక్కడ స్థిరమైన వాళ్ళు ఉంటారు, అక్కడ స్థిరమైన వాళ్ళు కనబడతారు. మీరు స్థిరంగా ఇక్కడ ఉన్నారు. దేవునికి ఇచ్చిన ఈ సంఘమే ఒక పర్వతం అనుకో. దేవునికి ఇచ్చిన నీ మందిరమే ఒక స్థిరమైన పర్వతం. ఇక్కడ నువ్వు స్థిరంగా ఉంటే రేపు పరలోకంలో కూడా స్థిరంగానే ఉంటావు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నువ్వు దేవుడి మందిరంలోనే స్థిరంగా లేకపోతే నువ్వు పరలోకంలో కూడా కనపడవు. నేను కొంచెం బయటికి వెళ్ళొస్తానయ్యా, లేకపోతే నేను కొంచెం బయటికి వెళ్ళి కూర్చొని వస్తానయ్యా అంటావు. నువ్వే దండం పెట్టి చెప్పి వెళ్తున్నాను. బిళ్ళారా, దేవుని రాకడ సమీపంగా ఉంది. మారు మనసులు తగిన ఫలాలను ఫలించండి, లేకపోతే గొడ్డలి చెట్ల వేరులో నాటబడి ఉండదన్నాడు తండ్రి. దండం పెట్టి చెప్తున్నా, ఇప్పుడు దాకా నిలబడ్డావు, ఇక ముందు కూడా నిలబడావు. ఇప్పుడు దాకా నా దేవుడు నేను నిలబెట్టాడు, ఇక ముందు కూడా నిలబెట్టగలడు. హల్లెలూయా! ఇప్పుడు దాకా స్థిరపరిచాడు, ఇంకా ముందు కూడా స్థిరపరచగలడు. ఇప్పుడు దాకా నీ నోటి నిండా నవ్వులు కలగజేశాడు, ఇంకా ముందు కూడా దేవుడు నీ నోటి నిండా నవ్వులు కలగ చేస్తాడు. అదే భయతో దేవుడు భయతో. దైవజనుడు నీ కోసం ఏడవటం నీకు మంచిది, కానీ నీ వలన ఏడవటం మంచిది కాదు. నా మాట నీకు అర్థమైందా? నీ గురించి, అయ్యా నాకు కనికరించయ్యా, అమ్మకు ఆరోగ్యాన్ని ఇవ్వండి అయ్యా, అయ్యా శోకంలో ఉన్నదయ్యా, బాధలో ఉన్నదయ్యా, ఇరుకులో ఉన్నదయ్యా అని నీ గురించి దైవజనుడు నీ కోసం ఏడవటం మంచిదే, కానీ నీ వలన ఏడవటం నీకు మంచిది కాదు. నీకు మంచిది కాదు. దైవజనుడు నీ ద్వారా బాధపడుతున్నారేమో, నీ ప్రవర్తన ద్వారా, నీ మనసు, నీ ఆలోచన ద్వారా ఒకవేళ దైవ సేవకుడు బాధపడుతున్నాడేమో. ఎప్పుడైనా మీ దైవ సేవకుడికి ఫోన్ చేసి, అయ్యా ఇంకా నేను ఏమైనా సరిదిద్దుకునేది ఉన్నదా అని ఎప్పుడైనా అడిగావా? హలో, అయ్యగారికి ఫోన్ చేసి ఏమంటారు? తిన్నవా? ఏడున్నావు? ఏం చేస్తున్నావు? పొద్దు గూకులు ఇదే నా ప్రాణమా, పొద్దు గూకులు ఇదే. ఒక దైవజనుడికి ఫోన్ చేసి సంఘం ఏమని అడగాలి తెలుసా? అయ్యా అయ్యా క్షేమంగా ఉన్నారా? మా ఆత్మీయ జీవితంలో ఏదన్నా బలహీనత మీకు ప్రభు చూపించాడా? మేమేమైనా సరిదిద్దుకోవాలా? మేము సంఘంలో ఎలాగో నడవాలో మాకు చెప్పండి అయ్యా, అలాగూ నేను నడుస్తాం అని దైవ సేవకుల యొక్క పాదాల దగ్గర నేర్చుకుని బిడ్డలుగా ఉండాలి. హల్లెలూయా! గురువు లేని విద్య గుడ్డి విద్య, పనికిరాదు. ఈ రోజున దైవజనుడు లేకుండా నువ్వు ఇంట్లో ప్రార్థన చేసుకో, ఇంటి మీద ప్రార్థన చేసుకో, నువ్వు పొలంలో ప్రార్థన చేసుకో, దైవజనుడు లేకుండా నువ్వు సంపూర్ణురాలివి కాలేవు. నువ్వు సంపూర్ణుడు అవ్వాలి అంటే దైవజనుడు ఉండాలి. దైవజనుడు దేనికో తెలుసా? ఎందుకో తెలుసా? పరలోకానికి ఒక వారధి వంటి వాడు దైవజనుడు. ఎన్నో అపాయాలను దాటించలేని వాడు దైవజనుడు. ఆ దైవజనుడు అడుగుజాడల్లో, దేవుని అడుగుజాడల్లో, వాక్యపు అడుగుజాడల్లో నువ్వు నడవగలిగితే పరలోకపు పురానికి నా దేవుడు వాళ్ళు తీసుకొని పోవును గాక. హల్లెలూయా! రాకడ వరకు మీరు నమ్మకముగా ఉండేది కాక, స్థిరముగా ఉండేది కాక, కదలవేయాలో ఉండేది కాక, ప్రభువు కార్యం నివృత్తి ఎప్పటికీ నీ ఆసక్తి కలిగి ఉండేది కాక, ఈ ఆసక్తిని ఏ సైతానుడు దొంగలించకుండును గాక. హల్లెలూయా! నీ ఆసక్తిని తుదమటుకు కనపరచును గాక.
అందరూ మోకరించి ప్రార్థన చేస్తున్నా. Shall we all go in the presence of God and expect something new? దేవుని సన్నిధిలో మోకరించి ప్రభా నాకు మాత్రం ఎందుకు స్తోత్రం. జుంటి నేను తాగలేకంటే నాకు రాత్రి మొదలు మాట్లాడయ్యా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. నేను పడిపోయానయ్యా, నేను స్థిరంగా ఉంటానయ్యా, నా మనసు నేను స్థిరంగా ఉంచుకుంటాను. ఈ రోజు నా ఆశీర్వాదం కదిలిపోతున్నాను, నేను కదిలిపోతున్న ఆశీర్వాదాలు కలుగుతున్నాయని నేను నమ్మకంగా లేకపోతే ఆ మెండైన జీవనం నేను ప్రవేశపెట్టుతున్నాను. నాకు ఈ రాత్రి మాట్లాడినందుకు నీ స్తోత్రమయ్యా. కలవరకు నమ్మకంగా ఈ రాత్రి వరకు నేను స్థిరంగా ఉండే ధన్యతలు మాకు దయచేయండి. మా మనస్సు నేను అడుగులు బిగించుకోవడానికి కృప చెప్పండి ప్రభా. లోక ఛాయలు మళ్ళీ తీసివేయగలరా, పూర్వపు అజ్ఞాన దశ మళ్ళీ తీసివేయండి. మీరు ఒకసారి స్వరుని కలుగుతారా, స్వరుని కలుగుతారా, అందరూ ప్రార్థన కలుగుతారా? అందరూ స్వరునికి ప్రార్థన చేయండి. ఎవరి మరుగుతారో ప్రార్థన చేయండి. అడగండి, ప్రభుని అడగండి. ప్రభా నువ్వు వచ్చేంతవరకు నేను స్థిరంగా ఉంటానయ్యా. ఎన్ని సమస్యలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని కరువులైనా, ఎన్ని నష్టాలైనా, ఎన్ని ఉపద్రవాలైనా క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఏది అభిషేకాన్ని మళ్ళీ పోగొట్టుకుని ఆత్మీయత, పోగొట్టుకున్న జీవం, పోగొట్టుకున్న అభిషేకం దేవుడు మళ్ళా సంపాదించుకోగలిగా దేవుడు చేస్తున్నాడు. దేవుడు చెయ్యిలో ఆనందించే దేవుడు మార్చుకోగలిగాడు. నేను ప్రక్రియపోతున్నాడు కనబడుకున్న మూల్యంగా ఉంటానయ్యా. వాళ్ళు మీ కుడి హస్తాన్ని వేసేది చూపించండి. అందించిన సంఘటనలో మీ కుడి హస్తాన్ని వేసేది చూపించండి. మీ కుడి హస్తాన్ని వేసేది చూపించండి. ఒకరు తెలియలేదయ్యా, నా మటుకు నేను స్థిరంగా ఉంటానయ్యా, నా మటుకు నేను నీ వైపు చూస్తానయ్యా, నా వైపు నీ పరుగుతుందో పరిగెత్తానయ్యా, అతి కృప నాకు దయచేయనయ్యా. మీ కుడి హస్తాన్ని వేసేది చూపించండి. ఎంత విన్న ప్రతి చేతులు ఆయన పట్టుకోబోతున్నాయ్యా. ఈ పైపోతున్న ఆ అగాధములోని ఆయన ఉన్నతమైన స్థాయిలో నమ్మకంగా ఉన్నామా? ప్రభురాత్రి సమీపిస్తున్న నమ్మకంగా తిరిగామా? అందరూ ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేయొచ్చు తర్వాత అలాగే ప్రార్థనలో ఉందాం. మన మధ్యలో ఉన్నటువంటి వందనం గారు వచ్చి ప్రార్థన చేస్తారు. నుంచి వచ్చినటువంటి వందనం గారు